నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. మంచి చేస్తున్న మౌనం వద్దు, పథకాల నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్లండి. సిఎల్పి మీటింగ్లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. నేటి నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో తిరగండి. వచ్చే నెల 1 నుంచి నేను జనంలోకి వస్తా. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. బీజేపీ బీఆర్ఎస్కు తీటుగా బదులివ్వండి. కులగణన మోదీ సర్కార్కు మరణ శాసనం. అందుకే తెలంగాణ సర్కార్పై ప్రధాని విమర్శలు. పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించాం. మంత్రివర్గ విస్తరణపై ఎవరు మాట్లాడొద్దని వార్నింగ్. రాష్ట్రంలో సర్కార్ కొలువుదీరిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో మంచి పనులు చేశామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. మౌనంగా ఉండొద్దని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు తీటుగా బదిలివ్వాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లో నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్షం సిఎల్పి సమావేశం జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మల్లు విక్రమార్క, పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర కాలంలోనే మనం 6 గ్యారంటీలతో పాటు సన్నబియ్యం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేశాం. 100 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టాం. ఎన్నో ఏళ్లకు డిమాండ్గా ఉన్న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాం. బీసీ రిజర్వేషన్ ఆమోదించుకున్నాం. రైతు భూ సమస్యల కారణమైన ధరణి స్థానంలో భూభారతి లాంటి కొత్త పోర్టల్ అందుబాటులోకి తెచ్చాం. కానీ వాటిని అనుకున్న స్థాయిలో ప్రచారంలోకి చేసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి గొప్ప నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్లాల్సిన మనం మౌనంగా ఉన్నందువల్లే ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. ఫేక్ న్యూస్తో మన ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా నిత్యం బురద జల్లుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా అదే సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలని సూచించారు. ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు. నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ ప్రిటోడా, సుమన్ దుబే పేర్లు కూడా చేర్చిన దర్యాప్తు సంస్థ ఈ నెల 25న విచారించనున్న స్పెషల్ కోర్టు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ ప్రిటోడా, సుమన్ దుబేల్ను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ చేసింది. ఏప్రిల్ 9న దాఖలు చేసిన ఛార్జిషీట్ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గొగ్నే మంగళవారం పరిశీలించి తదుపరి విచారణకు ఈ నెల 25కు వాయిదా వేశారు. ఇవాళ దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు, మండిపడ్డ మంత్రులు. పీసీసీ చీఫ్. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం కాదు. మహేష్ గౌడ్. కేసీఆర్ఏ మాట్లాడించినట్లుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. పొన్నం విచారణ జరిపించాలి. అద్దంకి. ఈసారి ఫుల్లు వానలు. రాష్ట్రంతో పాటు దేశమంతటా మరోసారి వర్షాలు సమృద్ధిగా పడతాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. నైరుతి సీజన్లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. దీర్ఘకాలిక సగటు ఆధారంగా 105% వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రత్యేకించి తెలంగాణలో సగటు కన్నా ఎక్కువగా 870 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇండియాకు ప్రభాకర్ రావు. పోల్ ట్యాంపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పాస్పోర్ట్లు రద్దు, అమెరికా నుంచి డిపోర్టేషన్తో సీట్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంజాబ్ సూపర్ విక్టరీ. కేవలం 111 రన్స్ చేసిన పంజాబ్ అద్భుతమైన బౌలింగ్తో కోల్కతాకు చెక్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్లో చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 రన్స్కే ఆల్అవుట్ అయింది. చేజింగ్లో కేకేఆర్ 15.1 ఓవర్లో 95 రన్స్కే కుప్పకూలింది. సర్కార్ను కూల్చే ఆలోచన మాకు లేదు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలపై ఫోకస్ పెడతాం. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం. రాజాసింగ్ సమస్య ఇంటర్నల్గా పరిష్కరించుకుంటామని వెల్లడి. తెలంగాణలో సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వస్తాం. కిషన్ రెడ్డి. భూ రికార్డులో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్. 2026 ఏప్రిల్ 13 వరకు అప్లికేషన్లకు అవకాశం. భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కారు ఇక కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు. అప్పీలకు అవకాశం. త్వరలో ట్రిబ్యునల్ ఏర్పాటు. కలెక్టర్లు, ఆర్టీఓలకు సవరణలకు అధికారాలు.
పేర్లు, విస్తీర్ణం, భూమి రకం తదితర అంశాలలో తప్పులను సరిదిద్దేందుకు ఛాన్స్. భూ రికార్డులో ఎలాంటి మార్పులు లేవు. ధరణితోనే భూభారతి రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతం ఉన్న సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని భూభారతి రూల్స్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. భూ సమస్యలకు ఎక్కడ, ఎలా, ఏ స్థాయిలో పరిష్కారం చూపించాలో గైడ్లైన్స్లో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీల్ మిట్టల్ భూభారతి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు. ఫీల్డ్లో ఉన్న మేరకు భూమి రికార్డులో చేరకపోతే రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పు ఎంట్రీ ఉంటే భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 13 దాకా కరెక్షన్కు ఛాన్స్ ఇచ్చారు. ఇక గతంలో 6/6/2020లో అప్పీల వ్యవస్థ లేకపోవడం వల్ల సామాన్యులు సివిల్ కోర్టులపై ఆధారపడాల్సి వచ్చింది. ఏ సమస్య అయినా రిజెక్ట్ అయితే చాలు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో లాయర్లకు ఫీజులు చెల్లించుకోలేక కోర్టుల చుట్టూ ఏండ్ల తరబడి తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సివిల్ కోర్టులు మొదలు హైకోర్టు దాకా కేవలం ధరణికి సంబంధించి 2 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. జపాన్ టూర్కు సీఎం నేటి నుంచి 22 వరకు పర్యటన. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. 21న ఒకాసా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్. ప్రజల 12 ఏళ్ల కల సాకారం. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీలు వంశీకృష్ణ. నిధులు మంజూరు చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. మేం గెలిచిన వెంటనే ఏడాదిలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అనుకున్న టైంలో పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని వెల్లడి. బెస్ట్ పోలీసింగ్లో తెలంగాణ టాప్. స్టేట్ పోలీస్ శాఖకు నెంబర్ 1 ర్యాంకు. రాష్ట్రంలో మహిళా పోలీసులు 8.7%, మహిళల అధికారులు 7.6%, 6.44 పాయింట్లతో రెండో స్థానంలో ఏపీ పోలీస్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్స్ విడుదల. తమిళనాడు హక్కుల స్వయం ప్రతిపత్తి కోసం హైలెవెల్ కమిటీ. రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సీఎం స్టాలిన్. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఏర్పాటు. రాష్ట్రాల హక్కులను కేంద్రం మరిస్తుంది. హక్కుల పరిరక్షణ కేంద్రంతో సంబంధాలు మెరుగుదలకి కమిటీ. రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలో చేర్చిన వాటిని వెనక్కి ఇవ్వాలని డిమాండ్. శిశువు కిడ్నాప్ అయితే హాస్పిటల్ లైసెన్స్ రద్దు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాకింగ్ కేసుల్లో విచారణ స్థితి తెలపాలని హైకోర్టుకు ఆదేశం. అవసరమైతే రోజువారీ విచారణ జరిపి 6 నెలల్లో కేసులు పూర్తి చేయాలని తీర్పు. ఆదేశాలు అమల్లో అలసత్వం ప్రదర్శిస్తే కోర్టు ధిక్కారణ కేసు ఎదుర్కొంటారని హెచ్చరిక. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్లపై ఈడీ ఛార్జిషీట్. షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. 988 కోట్లు మనీ లాండరింగ్ అభియోగం. తదుపరి విచారణ 25న. దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు. భాజపాది ప్రతీకార రాజకీయ మంటూ మండిపాటు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అభియోగపత్రం నమోదు చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కారు చౌకగా బదలాయించుకున్నారని, కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలు ఛార్జిషీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గొగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. సోనియా మొదటి నిందితురాలు A1గా, రాహుల్ను A2గా దీనిలో పేర్కొంది. న్యాయ రీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణకు ఈ నెల 25కు వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపున న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేత శ్యామ్ ప్రిటోడో, సుమన్ దుబే తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం PMLAలో సెక్షన్ 3, 4 కింద వీరందరిపై చర్య తీసుకోవాలని ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ NK మట్టా కోరారు. మొత్తం దసరాను తమ సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసును విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమమని చెబుతున్నారు. విచారణ తర్వాతే వారసత్వ హక్కు బదిలీ. గడువు 30 రోజులు. ఆలోపు పూర్తి కాకపోతే మ్యుటేషన్ అయినట్టే లెక్క. కీలక అధికారాలన్నీ ఆర్టీఓ, కలెక్టర్లకే. 6/6/2020 ధరణి చట్టాల స్థానంలో అమల్లోకి భూభారతి గెజెట్ నోటిఫికేషన్ వెలువరించిన రెవెన్యూ శాఖ. గీత దాటితే వేటే. నేను, మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం.
మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది. జూన్ 2 తర్వాత విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి. మే 1 నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. కంచగచ్చి బౌలి భూములపై భరాత్సా భాజపా ఏకమై దుష్ప్రచారం. వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయదు. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు అలాగే పర్యటించాలి. ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకోవడంలో లేదు. ఒకసారి గెలిచాం కదా అని మన పని అయిపోయిందనుకుంటే తప్పు. మరోసారి గెలిచే విధంగా పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిపించండి. అంగడి సరుకు కాకండి. ఎవరికి పడితే వారికి అడగగానే మన వివరాలని ఇస్తామా? వాటిని వాడుకుంటామంటే సరేనంటామా? మనకు తెలియకుండా వాడేసుకుంటే అంగీకరిస్తామా లేదా కాదా? అలాంటప్పుడు కనిపిస్తే అప్రమత్తం అవుతాం కదా. వ్యక్తులతో కాదు, ఆధునిక సమాజంలో డిజిటల్ శక్తుల విషయంలో అప్రమత్తంగా మరింత తప్పనిసరి అవుతుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. మెమోలపై స్పష్టత వచ్చాకే 10 ఫలితాలు. గ్రేడింగ్ విధానం కొనసాగించాలంటూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు. క్లాసులను ముద్రించాలని సర్కారుకు అధికారులు ప్రతిపాదన. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. రాష్ట్రంలో 10వ తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన మెమోల ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై స్పష్టత రాలేదు. అది తేలితేనే 10 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారంతో ముగిసింది. ఈ నెలాఖరు నాటికి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. దీంతో మెమోలపై సర్కార్ నిర్ణయం కోసం ప్రభుత్వం వేచి చూస్తుంది. పెట్టుబడులే లక్ష్యంగా జపాన్కు సీఎం. 22 వరకు రేవంత్ రెడ్డి బృంద పర్యటన. దాహం తీరేదెలా? పెరుగుతున్న నీటి ఎద్దడి. అంతటగానే మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకర్లు చలమణిపై ఆధారం. కాంగ్రెస్ భరాసాకు బిగ్ బాస్ ఓవైసీ. కాంగ్రెస్ సర్కార్ కూల్చే ఉద్దేశం మాకు లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం. పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీలో లేను. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉందిలే వానాకాలం ముందున్న ఈ ఏడాది సాధారణానికే మించి వర్షాలు. ఐఎండీఏ.